హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ వ్లాగ్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో బాలామృతంతో బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నామండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఎంతో టేస్టీగా, వెరైటీగా, హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇంకెందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో బాలామృతం పొడి తీసుకుందామండి. ఫస్ట్ మేము దీంట్లో ఈ కప్ ఉంది కదండి, ఈ కప్లో మేము సగం తీసుకున్నాము. ఇది మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి సిద్ధం చేసుకోవాలండి. ఇదేంటంటే కొంచెం గరుగ్గా ఉంటుంది కదా, సో మెత్తగా పొడి చేసుకోవాలి. సో చూసారుగా చక్కగా మనకి మెత్తగా పొడి అయింది కదండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి. సో చూసారుగా చక్కగా మనం మెత్తగా పొడి అయింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్లో ఒక గ్లాస్తో మిల్క్ వేసుకుందామండి. ఇప్పుడు మిల్క్ వేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే మిల్క్ వేసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మేము 4 స్పూన్లు వేసుకున్నాము. ఆల్రెడీ బాలామృతం పొడిలో షుగర్ ఉంటుంది కాబట్టి సో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ షుగర్ మొత్తం ఈ పాలల్లో చక్కగా కరిగేంత వరకు వెయిట్ చేయాలి. సో చూసారుగా మనకి చక్కగా పాలు అయితే పొంగి వస్తున్నాయి, షుగర్ కూడా బాగా కరిగింది కదండి. ఇప్పుడు ఈ బాలామృతం పొడి కొద్దిగా వేసుకోవాలండి. సో మొత్తం అయితే వేసుకోవట్లేదు, కొద్దిగా వేసుకున్నాము. సో చూసాక ఈ టెక్స్చర్ రావాలి. సో ఇలా వస్తే సరిపోతుందండి. అది అలా దగ్గర పడుతూ వస్తున్న తర్వాత, ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొద్దిగా యాడ్ చేసుకొని ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో దీంట్లో ఏంటంటే షుగర్ ఉంటుంది కాబట్టి ఇది మెల్లగా కరుగుతూ వస్తుందండి. మనకి కరగడం వల్ల ఏంటంటే సో చూసారుగా ఇలా వస్తుంది. నెయ్యి కూడా యాడ్ చేసాం కదండి. సో ఇప్పుడు మనకి చక్కగా ఇలా వస్తుంది. మనకు అంటుకోకుండా, కడాయికి అంటుకోకుండా ఇలా సపరేట్ అయిపోతుందండి. ఇలా వచ్చేంత వరకు ఈ టెక్స్చర్ రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కాస్త చల్లారిన తర్వాత ఏదైనా ప్లేట్లోకి, కానీ మేమైతే ఇలా బాక్స్ ఉందండి మా దగ్గర, ఈ బాక్స్లోకి, మీ దగ్గర బాక్స్ ఉన్న బాక్స్లో వేసుకొని ఇలా చక్కగా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకొని ఇలా కొట్టినట్లయితే మనకి తీసేటప్పుడు ఈజీగా వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో చూసారుగా చక్కగా మనకి రెడీ అయింది కదండి, కొంచెం గట్టిపడింది. సో ఇప్పుడు మళ్ళీ ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని తీసినట్లయితే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. సో చూసారుగా చక్కగా వచ్చేసింది కదా, మనకి మంచి షేప్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ బర్ఫీని ఏంటంటే మనం ముక్కలుగా కట్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడం అండి. సో చూసారుగా మనకి ముక్కలు కూడా చాలా అంటే చాలా ఈజీగా వచ్చింది. చాలా ఈజీగా అయిపోయింది కదండి రెసిపీ. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో చూసారుగా మనకైతే చక్కగా ముక్కలు అయితే సపరేట్ అయిపోయాయి కదండి. ఇప్పుడు ఏంటంటే మనం సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా బాలామృతం పొడితో బర్ఫీ అండి రెడీ అయింది కదండి. సో తప్పకుండా ఈ డిష్ని అయితే మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.